100% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ పాక్షిక ఉపసంహరణ నిబంధనలు సరళీకరించిన ఈపీఎఫ్ఓ విత్డ్రా పరిమితుల్లోనూ మార్పు, అన్ని పాక్షిక ఉపసంహరణలకు కనీస సర్వీసు 12 నెలలకు తగ్గింపు, ప్రత్యేక పరిస్థితులకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ ట్రస్టీల సెంటర్ బోర్డు నిర్ణయాలంటూ చూస్తా ఉన్నాం. సో ఒకసారి దీని గురించి డీటెయిల్గా మనం చూద్దాం. చాలా మందికి యూజ్ అయ్యేటువంటి విషయం కాబట్టి. ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త. 7 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని పాక్షిక ఉపసంహరణకు సంబంధించినటువంటి నిబంధనలు సరళీకరిస్తూ సోమవారం ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతా నిల్వలో 100% వరకు విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పలు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఈపీఎఫ్ సభ్యుల సౌకర్యార్థం ఈపీఎఫ్ స్కీమ్లోని పాక్షిక ఉపసంహరణ నిబంధనలు సులభతరం చేయాలని సిబిటి నిర్ణయించింది. తాజా నిర్ణయం మేరకు చందాదారులు ఉద్యోగి యజమాని వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్లోని అర్హమైనటువంటి బ్యాలెన్స్ లో 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు 13 క్లిష్టమైన నిబంధనలు ఒక నిబంధనగా క్రమబద్ధీకరించింది. దీన్ని 3 రకాలుగా వర్గీకరించింది. అవి ముఖ్యమైనటువంటి అవసరాలు, అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. మరోవైపు ఉపసంహరణ పరిమితులు కూడా సరళీకరించారు. విద్య కోసం ఉపసంహరణలు 10 సార్ల వరకు, వివాహం కోసం 5 సార్ల వరకు, ప్రస్తుతం వివాహం, విద్య కోసం ఉన్న 3 పాక్షిక ఉపసంహరణలకి అనుమతించారు. ఇక అన్ని పాక్షిక ఉపసంహరణకు సంబంధించినటువంటి కనీస సర్వీసును 12 నెలలకు తగ్గించారు. ఇంతకుముందు ప్రత్యేక పరిస్థితుల కింద చందాదారు పాక్షిక ఉపసంహరణకు సంబంధించి ప్రకృతి విపత్తు, సంస్థల లాకౌట్లు, మూసివేతలు, నిరుద్యోగం, మహమ్మారుల విజృంభణ వంటి కారణాలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చందాదారు ఏ కారణాన్ని పేర్కొనకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో 25% కనీస నిల్వగా ఉంచాలని నిబంధన తీసుకొచ్చారు. దీంతో ఈపీఎఫ్ఏ అందించే అధిక వడ్డీ రేటు ప్రస్తుతం 8.2% వడ్డీ ప్రయోజనాన్ని సభ్యులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది పదవి విరమణ సమయానికి నిధిని కూడబెట్టుకోవడానికి దోహదపడుతుంది. ఈపీఎఫ్ ముందస్తు ఫైనల్ సెటిల్మెంట్ ను పొందే వ్యవధిని ప్రస్తుతం 2 నెలల నుంచి 12 నెలలకు మార్చారు. అలాగే తుది పెన్షన్ ఉపసంహరణ వ్యవధిని 2 నెలల నుంచి 36 నెలలకు మార్చారంటూ చూస్తాం. కనీస పెన్షన్ 7,500 పెంచండి అంటున్నారు, కానీ 2,500 పెంచే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈపీఎఫ్ చందాదారులు ఎవరుతున్నారో అంటే చాలా మంది కూడా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు అందరికీ కూడా ఈపీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఏది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈపీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు అదంతా జమ అయ్యి ఒకటేసారి తీసుకునే వెసులుబాటు కల్పించే విధంగా చాలా సంస్కరణలు ఈ కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా తెలుస్తూ ఉంది.